ఇది వచ్చేసి సింగపూర్‌లో మా లాస్ట్ టుగెదర్ ఔటింగ్‌కి వెళ్ళడము. ఎక్కడికి వెళ్ళామంటే ఈస్ట్ కోస్ట్ పార్క్ బీచ్‌కి వెళ్ళాము. సింగపూర్‌లో ఇదొక సైడ్ బీచ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో లోపల లెట్స్ గో ఇంటు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో నుండి మేము ఈస్ట్ కోస్ట్‌కి వెళ్ళాలి. అంటే 1 అవర్ పడుతుంది. వీళ్ళు ఆపోజిట్‌గా ఉన్నారు. వెస్ట్ సైడ్ పిన్ని వాళ్ళు ఉంటే, అది ఈస్ట్ సైడ్ ఉంది. సో, 1 అవర్ జర్నీ బస్సులుండి, ఇంకో మెట్రో అయితే 1 ½ అలాగ అవుతుంది. సో, మెట్రోలో కూడా 1 అవరే అవుతుంది. బట్ చాలా స్టాప్స్ మారి మారి వెళ్ళాలి. అండ్ మెట్రోస్‌లో కూడా ప్లేస్ ఉంటుందో లేదా అని చెప్పని ఇంకా మేము బస్ తీసేసుకున్నాము. బస్సులోండి వెళ్ళాం అండ్ మేము. ఇక్కడ ఈ నుండి కూడా ఈస్ట్ మేము 2 సైడ్ అంతా బస్సెస్ పాత సింగపూర్ మారి అంతా వచ్చాము. ఉంటుంది. ఒక స్టార్టింగ్ బస్సు 5 అప్పుడు మినిట్స్‌లోనే ఉన్న అయిపోయింది. సింగపూర్ అండ్ ఈ బస్సు అంతా 1 ఈస్ట్ అవర్ సైడ్ జర్నీ అండ్ పాత పట్టింది. ఎయిర్పోర్ట్ చాలా స్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉంటుంది. చాలా అండ్ చాలా అంటే మేము చాలా. మళ్ళీ అండ్ మా బాబుతో ఎలా డబుల్ టక్ అవుతది బస్ ఏంటి ఎక్కాము. అనుకున్నాం. బట్ ఫస్ట్లో ఎక్కాం, మళ్ళీ ఎంజాయ్డ్ ఎ లాస్ట్లో లాట్ ఎక్కాం బస్ మేము డబుల్ జర్నీని టక్ కూడా. బస్. ఇద్దరు పిల్లలు అండ్ ఉండడం ఇటు వల్ల సైడ్ కూడా సో వాళ్ళతో ఎంజాయ్ చేశాడు. అండ్ డబల్ టెక్ బస్సులోన మాకు ఫస్ట్ సీటే దొరికింది కాబట్టి ముందు ఇంకా నించోబెట్టి చూపించాము. బట్ బాబు చూడలేదు. ఏదో అలా ప్రయత్నించాం. బట్ ఓకే. 1 అవర్ జర్నీ ఫాస్ట్‌గానే అయిపోయింది. బస్ సిక్‌నెస్ ఏమీ లేకుండా అయిపోయింది. ఇంకా నేను వీడియోస్ ఇవన్నీ తీసుకుంటూ వచ్చేసరికి అయిపోయింది. అండ్ మళ్ళీ ఎప్పుడో కలుస్తాము మేమందరం మళ్ళీ పిన్ని వాళ్ళని. కొంచెం సాడ్‌గా ఉన్నారు పిల్లలు అండ్ మేము కూడాను. అండ్ ఇంకా చూసారు కదా! ఇదంతా బస్సుకి ఒక సైడ్ లైన్ ఉంటుంది. అండ్ కార్‌కి ఒక సైడ్ లైన్ ఉంటుంది. అండ్ మేమింకా దిగాము. దిగిన తర్వాత ఒక సైడ్ వెళ్ళాల్సింది. మేము ఇంకో సైడ్‌కి వచ్చేసాం మొత్తము బస్ స్టాప్‌లోండి. అది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మేమైతే ఫుల్ రాంగ్ సైడ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి మాకు 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ పిన్ని రాలేదు. పిన్ని మళ్ళీ సెపరేట్‌గా వచ్చారు. ఆఫీస్ వర్క్ ఉందని. కొంచెం మాకు టైం పట్టేసింది. లేకపోతే బీచ్‌లో కూడా మంచిగా ఎంజాయ్ చేసున్నాం మేము. పార్క్ కూడా సూపర్ ఉంది. అండ్ వీకెండ్స్‌లో అయితే చాలా జనాలు ఉంటారంట. అండ్ ఈ పార్క్‌లో కూడా వాటర్ రైడ్స్ నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. చాలా బావుంది. అండ్ ఇక్కడ నేను, బాబు, బాబాయ్ వీళ్ళందరం ఫస్ట్ వెళ్ళిపోయాం. మా హస్బెండ్, అమ్మమ్మ, తాతయ్య లేట్‌గా వచ్చారు. అండ్ అక్కడికి వెళ్ళాకే మాకు తెలిసింది మేము ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర ఉన్నాము అని చెప్పి. ఇటు సైడ్ ఫ్లైట్స్ అన్నీ ల్యాండింగ్‌కి ఉండే ఫ్లైట్స్ ఉన్నాయి. మేము ఉన్నంత సేపు చాలా అంటే చాలా ఫ్లైట్స్ వచ్చింది. అక్కడ ఒక ఫ్లైట్ వెయిట్ చేస్తే ఈ ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యాక అది వెళ్ళిన తర్వాత ఇది వెళ్తుంది మళ్ళీ. చాలా అంటే చాలా బాగుంది. బీచ్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ వీకెండ్స్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. మేము వీకెండ్స్ రాలేకపోయాము. వద్దాం అనుకునేసరికి ఇంకా లాస్ట్‌లో వచ్చాం కాబట్టి ఇంకా నార్మల్‌గానే ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా ఉన్నాయి. మనకు కావాలి అంటే బోట్స్ కూడా ఉంటాయి. రైడ్ చేసుకోవచ్చు. అండ్ సైకిల్స్ ఇవన్నీ ఉంటాయి. సైకిల్స్ కూడా తీసుకొని రైడ్ చేసుకోవచ్చు. ఇంత టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు మనీ పే చేసుకొని ఇంకా సైకిల్ రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కోకోనట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మేము కూడా ఇంకా నైట్ ఇక్కడే డిన్నర్ చేసేసాము. టైం అంతా లేట్‌గా అయిపోయింది మాకు. అండ్ చాలామంది సైకిల్స్ మీద వెళ్తున్నారు. మేము కూడా వెళ్దామని అనుకున్నాము. బట్ వీకెండ్ వచ్చుంటే ఎక్కువసేపు ఉండి ఎంజాయ్ చేసును. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్‌లో వెళ్ళండి. అండ్ సింగపూర్‌లో ఎవరైనా చూస్తున్నారంటే మీరు కూడా వెళ్ళారో లేదో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ చాలామంది పిల్లలు ఉన్నారు. అండ్ సైడ్ నుండి మేము ఇంకా బీచ్‌కి వెళ్తున్నాము. అండ్ ఇంకా బీచ్‌కి కూడా వచ్చేసాము. ఫుల్ క్లౌడీగా ఉంది ఆ రోజు. అండ్ ఈవినింగ్ కూడా అయిపోయింది. చాలామంది జనాలున్నారు. ఇంకా మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోతున్నారు వాళ్ళు కూడా ఇంటికి. అండ్ మేము ఎలా రీచ్ అయ్యామో లేదో పిన్ని ఒక 10 మినిట్స్ ముందే మాకు చెప్పింది. ఒక 20 మినిట్స్ ముందు. ఇంక నేను కూడా స్టార్ట్ అయ్యానని వెంటనే వచ్చేసింది పిన్ని. ఎలా వచ్చావంటే క్యాబ్‌లో ఫాస్ట్‌గా వచ్చేసాను అని అన్నది. అండ్ ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా బీచ్‌లోన రీల్స్ కోసము, ఫోటోస్ ఇవన్నీ తీసుకున్నాం మంచిగా. ఫుల్ ఇంకా మెమరబుల్‌గా ఉంచుకునేలాగా. అండ్ బాబుని
మా హస్బెండ్ చూసుకుంటున్నారు. వాడు కూడా కొద్దిసేపు నీటిలో ఆడేసుకున్నాడు. అప్పటికి చిన్న పిల్లోడు కాబట్టి అంత ఐడియా లేదు. ఇప్పుడైతే మాత్రం దిగాను కూడా దిగలేదు. షార్ట్ చూసుంటారు కదా నా వీడియోస్‌లో. చూడకపోతే వెళ్ళి చెక్‌ఔట్ చేసేయండి షార్ట్స్. ఇంకా ఫొటోస్ ఇలాగ రీల్స్ అన్నీ తీసేసుకొని ఇంకా ఇంకా ఫుడ్ తినడానికని వెళ్ళిపోయాము. ఇంక బీచ్ అంటే సీ సైడ్ ఫుడ్స్ తినాలి కాబట్టి ఇంకా సీ సైడ్ ఫుడ్స్ అన్నీ తినేసాం. క్రాబ్, షెల్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కలిపి తిన్నాం. ఇంకా ఫుడ్ తినేసాము. తినేసప్పటికే 2 అవర్స్ అయింది. లేట్‌గా వచ్చాయి ఫుడ్స్ అన్నీను. అండ్ ఇంక అక్కడే ఇలాగ ఆటో రిక్షా టైప్ ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కూర్చొని వెళ్ళొచ్చు. సో, ఇంకా మేము ఆ రైడ్‌కి కూడా వెళ్ళొచ్చేసాము. 1 అవర్‌కి $70 అంట. అండ్ మేము సరిపోము కాబట్టి ఇంకొక సైకిల్ కూడా తీసుకున్నాము. అండ్ ఎళ్ళినంత సేపు ఫాస్ట్ తొక్కండి, ఫాస్ట్ తొక్కండి అని ఇంకా నేను మా తమ్ముడికి అడిగి ఇంకా నేను సైకిల్ తీసుకొని నేను ఒక రైడ్ వేసేసాను. చాలా ఇయర్స్ అయింది నేను కూడా సైకిల్ తొక్కి అని చెప్పని. బట్ అందరూ లేటర్ మేమందరం ఏం ఫీల్ అయ్యామంటే సైకిల్స్ తీసుకొని ఉంటే బాగుండు, హ్యాపీగా చల్లగాలి అండ్ ఎంజాయ్ చేస్తున్నాం అందరం రైడ్ అని చెప్పి. బట్ అదొక ఇదొక ఇది. ఇంకా మా బాబు తాతోళ్ళలో కూర్చున్నారు. వీళ్ళందరూ కష్టపడుతున్నారు సైకిల్ చేయడానికి. ఫస్ట్ 2 పర్సన్స్ చేస్తే సైకిల్ ఫాస్ట్‌గా వెళ్తుంది. బ్యాక్ వాళ్ళు నార్మల్ స్పీడ్ అయినా ఓకే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మా తమ్ముడు నేను చేస్తా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబోయ్! కాళ్ళు నొప్పెడుతున్నాయి అని అన్నాడు. అండ్ ఇంకా అలాగా లాస్ట్ వరకు వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. అండ్ రేపు స్కూల్స్ కూడా ఉన్నాయని చెప్పని ఇంకా రిటర్న్ వచ్చేసాం. ఇదండి మా వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అక్కడ తినిన ఫుడ్ ఐటమ్స్ అండ్ మేము తీసుకున్న కొన్ని పిక్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఇంకా ఇంటికి క్యాబ్లో వెళ్ళిపోయాము. ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పని, రేపు స్కూల్ ఉంది అని చెప్పని ఇంకా వెళ్ళిపోయాక అంతేనండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.